ఉత్పత్తి ప్రకరణము 17వ కథ. దృశ్య భ్రమ తొలిగేదెట్లా? శ్రీరాముడు: బ్రహ్మజ్ఞ, విషంతో సమానంగా మమ్ములను అనేక యాతనలు పెట్టుచున్న ఈ దృశ్య జగత్తు స్వప్నానుభూతి వలె మిథ్యయే అయి ఉన్నదంటారా? స్వామి, మీరు అత్యంత చమత్కారమైన విషయమే ప్రతిపాదిస్తున్నారు. ఇది స్వప్న సమానమే అయి ఉంటే మనుజునకు లేదా జీవునకు అనాది కాలం నుండి ఈ దృశ్యము విషయంలో విశ్వాసం ఎట్లా ఏర్పడుతోంది? మరొక విషయం, దృశ్యము ఉంటే ద్రష్ట ఉంటాడు. ద్రష్ట ఉన్నంత వరకు దృశ్యము కూడా ఉంటుంది. ఈ రెండింటిలో ఒకటి ఉంటే రెండవ దానితో సంబంధం ఏర్పడుతోంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండవ దానికి ముక్తి కలుగుతోంది. నేను అనుకోవటం ఏమంటే, దృశ్యబుద్ధి సంపూర్ణంగా నశించనంత వరకు దృశ్యము కనిపిస్తూనే ఉంటుంది. ఈ దృశ్యము మా దృష్టిలో ఉన్నంత వరకు మాకు జ్ఞానం లభించనట్లే అని. మొట్టమొదట దృశ్యజ్ఞానము కలిగి ఉండి మధ్యలో ఎదురుగా ఉన్నది నశించటం జరిగినా మరలా సంసారం రూపమున ఉద్భవిస్తూనే ఉన్నది. కాబట్టి మన ఎదురుగా ఉన్న ఈ దృశ్యము ఇక్కడి నుండి తొలగించినంత మాత్రం చేత అనర్థమగు బంధము తొలగుతుందని చెప్పలేం. గాఢ నిద్రా సమయంలో దృశ్యము ఉండదు కనుక జీవుడు దృశ్యరహితుడు అయినట్లే. కానీ నిదుర లేవగానే మరలా దృశ్యభావం వచ్చిపడుతోంది కదా. కనుక ఈ దృశ్యములోని వస్తుజాలము నశించటం చేత గాని, వీటిని వదలి మనం ఎటకో వెళ్ళటం చేత గాని ఈ దృశ్యబుద్ధి ఉన్నంతవరకు బంధం తొలగదు. అది మన సమస్యకు సమాధానం కూడా కాదు. ఇంకొక విషయం ఏమిటంటే, అద్దం ఎక్కడ ఉంటే అక్కడ అది ప్రతిబింబాన్ని గ్రహిస్తూనే ఉంటుంది కదా. చిద్వస్తువు అనే అద్దం ఎక్కడ ఏ స్థితిలో ఉంటే అక్కడ స్మృతి నుండి జనించే సంస్కారం ప్రతిబింబితమవుతూనే ఉంటుంది. అసలు ఈ దృశ్యము ఉత్పన్నమే అయి ఉండలేదు, ఇదంతా వాస్తవానికి లేదు అను వాక్యం సత్యమైనా అసత్యమైనా దృశ్య దృష్టి లేక దృశ్య బుద్ధి గల మా పట్ల నిరర్ధకమే అగుచున్నది. దృశ్యరాహిత్యము అను నిష్కల్మషమైన మనస్థితి ప్రాప్తించనంతకాలం ముక్తి అసంభవమే అవుతోంది. కనుక ఓ ఆత్మవిద్వరా, మా యొక్క ముక్తిని అరికట్టుచున్న ఈ దృశ్యభావం లేక దృశ్యబుద్ధి తొలగిపోవటం ఎట్లా? అట్టి సంయుక్తులు మాకు ఉపదేశించండి. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, సర్వాత్మకమగు ఈ జగత్తు అసత్యమై ఉండి కూడా సత్యము వలె ప్రతిభాసిస్తోంది. దీని విధము ఎట్టిదో నీకు కొన్ని దీర్ఘమైన కథల ద్వారా తెలియచేస్తాను. ఈ చెప్పబోవు కథలన్నీ పూర్వమే వర్ణించబడ్డాయి. వర్షపు జల్లు పడితే ధూళి గాలికి లేవదు కదా. ఈ కథలు చక్కగా విను. అప్పుడు దృశ్యబుద్ధి తనంతట తానే తొలగుతుంది. నీ మనోనగరంలో ప్రశాంతత వర్ధిల్లగలదు. మానవుడైన వాడు ఈ జగత్ స్థితి అంతా సంపూర్ణముగా భ్రమాత్మకమే అని గ్రహించాలి. అది వివేకాదుల చేతనే సాధ్యపడగలదు. సర్వవేళలా బ్రహ్మవస్తువును ఒక్కదానినే చింతించుచు వ్యవహరించాలి. మహాపాషాణమును బండరాయిని బాణము ఏమీ చేయలేదు కదా. బ్రహ్మభావమును అలవర్చుకుంటే ఇకప్పుడు ఈ భావాభావములు, స్థూల సూక్ష్మాది భ్రమలు, స్థిర అస్థిర సంకల్ప వ్యవహారములు నిన్ను ఏమీ చెయ్యలేవు. ఓ ప్రియ రాఘవ, ఆత్మవస్తువు ఒక్కటి మాత్రమే ఉన్నది. దాని యందు ఇక ఎట్టి వికల్పములు లేవు. అట్టి ఆత్మవస్తువునందు ఈ జగత్తు ఎట్లు ఉత్పన్నమైనదో గ్రహిస్తే అంతా నీకే అవగతమవుతుంది. ఈ ఉత్పత్తి ప్రకరణంలో జగత్తు ఎట్లు ఉత్పన్నమైనది అనే విషయం విచారించబోచున్నాము. ఓ ప్రియ తనయులారా, అమృతానంద స్వరూపులారా, సర్వజనులారా, ముందుగా ఒక విషయం నిర్ద్వందంగా నిస్సందేహంగా లోకమునకు ప్రకటిస్తున్నాను, వినండి.
ఆత్మవస్తువు నుండే స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతా విజృంభిస్తోంది. ఆ మహదాత్మయే ఈ చక్షువులు మొదలైన ఇంద్రియములచే ప్రాప్తిస్తున్న నామరూపములతో కూడిన బాహ్య దర్శనము అగుచున్నది. అదేవిధంగా అదే సమయంలో అంతరింద్రియ గ్రాహ్యమగు మననము మొదలైన పదార్థముల రూపముగాను ప్రకాశిస్తున్నది. మరలా అదియే ఒకానొకప్పుడు తన యందు తానే లీనమగుచున్నది. అప్పుడు వృత్తిరహితమగు ఆత్మైకత్వమును ప్రకటిస్తోంది. అట్టి ఆత్మ భగవానునికి ఇవే మా ప్రణామములు.